తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలతో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తున్నారని గరివిడి ఎంపీపీ మేసాల విశ్వేశ్వరరావు అన్నారు. ఆగస్టు 15వ తేదీన చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో చిరు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చి వారితో ప్రభుత్వంపై గప్పులు చెప్పించడంపై ఎమ్మెల్యే కళా వెంకట్రావుపై ఆయన మండిపడ్డారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పించడమే కాకుండా పలు సందర్భాల్లో ఎమ్మెల్యే దానిని ఉదాహరణగా గ్రామాల్లో చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో నిజాయితీ ఉంటే గ్రామాల్లోకి వెళ్లి సాధారణ మహిళలతో సాక్ష్యాలు చెప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుడివాడ శ్రీరాములనాయుడు, వెదిలివలస సర్పంచ్ తమ్మినాయుడు, ఎల్ఎన్టీ పోలీస్ నాయుడు, కడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వారు ఫ్రీ బస్సు లాంచ్ చేసిన సందర్భంగా ఐకేపీ డిపార్ట్మెంట్లో పనిచేసిన వివోఏలతోని ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పించుకున్న ఘనత ప్రస్తుత అధికార పార్టీదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉపయోగం జరిగిందా, లబ్ధి చేకూర్చిందా లేదనేది సాధారణమైన మహిళలు అడిగితే, గ్రామాల్లో పోయి అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు మండలంలో మా గరుడ మండలం చూసుకుంటే సుమారు 35 వివోస్ ఉంటే, గ్రామీణ సంఘాలు ఉంటే, వాటిలో సుమారు 15-20 మంది వరకు కూడా ఇష్టానుసారంగా గతంలో పనిచేసిన వాళ్ళు తీసేసి కొత్తగా వాళ్ళ కార్యకర్తలతో నియామకం చేసుకుని వాళ్ళు భయపెట్టి ప్రలోభాలకు గురైన సందర్భాలు అందరూ తెలిసిన విషయాలే. కొన్ని గ్రామాల్లో వివోలుగా పనిచేసిన వాళ్ళు కలిసి భర్త లేని వితంతులు కూడా, ఏ నిరాధారమైన ఆధారం లేని మహిళలు కూడా వివోలుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ పరంగా వాళ్ళు పార్టీ అభిమానులు కాదని వారిని తొలగించిన సందర్భాలు చూసాం. మరి అలాంటిది ఇవాళ ప్రభుత్వం కోసం మరి వెదిలివలస వివో ఆవిడ గత 10 ఏళ్ళుగా చేస్తుంది. ఆవిడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తుంది. ఇప్పుడు వివో చేసిన ఆవిడతో మరి ఇవాళ చూస్తే మనం విన్నాం, టీవీలో విన్నాం. మరి అది చూస్తున్న మాటలు ఉంటే నవ్వు వస్తుందన్నమాట. మరి అలాంటి వాళ్ళతో బలవంతంగా వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకునే ఘనత మరి వారికి చెల్లింది. మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ సందర్భాల్లో పెద్దలు ఆదర్శంగా చెప్పుకుంటున్నారు, ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ తలక పార్టీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత గౌరవం ఉందో, ఎంత మన్నగా చెప్పుకుంటున్నారో అర్థమవుతుంది. మరి రైతుల్లో చూసుకుంటే వాళ్ళ గత జూన్ జూలై నుంచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పారు. కానీ గత ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, 20,000 ఎగ్గొట్టేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కూడా పిఎం కిసాన్ కాకుండా 6,000 కాకుండా నేరుగా మేమే అన్నదాత సుఖీభవని 20,000 ఇస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు ఇచ్చేసరికి మాట మార్చి గత సంవత్సరం ఒక ఖరీఫ్ సీజను మోసం చేసి ఇప్పుడు ఈ ఒక ఖరీఫ్ సీజన్కి వచ్చి ఆ 6,000తో కలిపి 20,000 అని మాట మార్చిన సందర్భం చూసాం. అది వాస్తవం కాదా? మరి 5,000 ఇచ్చి ఇప్పుడు దుడుపుకున్న సందర్భం. మరి మహిళా తల్లులకి ప్రతి ఏడాది బడుగు బలిహీన వర్గాలన్న అందరూ కూడా 40 సంవత్సరాలు నిండిన 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా 18,700 రూపాయలు చేతి కింద ఇచ్చే సందర్భం గతంలో చూసాం. మరి అలాంటిది మహిళా తల్లులందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం 4 దఫాలుగా రుణమాఫీ గతంలో చేసాం. మరి ప్రభుత్వం వచ్చి సుమారు 15-16 మాసాలు అయ్యింది. ఏ ఆడబిడ్డకైనా, ఒక్క తల్లికైనా రాష్ట్రంలో నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డని వేస్తానన్నారు. ఈ 15 మాసాల్లో ఒక్క తల్లికైనా 1,500 వేశారని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళా సంఘానికి ఏదైనా లబ్ధి చేకూర్చారా 15 మాసాల్లో? ఏదైనా ₹1 నేరుగా లేదే. ఏమి చేయక అలాంటివి చిన్న చెప్పి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాం, భవిష్యత్తులో చూద్దాం ఇట్లా ఫలితాలు ఎలాగ ఉంటాయి అనేది చూస్తే దానివల్ల ఏమైనా జీవనాపదకు ఉపగా ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఈ జీవనాపద ఏమైనా కుటుంబాలు కలుగుతుందా?
ఆడవాళ్ళు బస్సు ఫ్రీ అని చెప్పేసి వెళ్ళిపోతే మరొక 200 300 జోబులు వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి. బస్సు ఫ్రీ అయితే భోజనాలు పెడతారు. ఇంటికాడ కూలి మానుకొని వెళ్ళి బస్సు ఉందని కడుపు నిండుతుందా? ఇవన్నీ వాళ్ళ బ్రతుకు కోసం పనికి వచ్చే పథకాలేం కాయి.